డీటెయిల్స్ చూస్తే నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మున్సిపల్ కార్యాలయం వద్ద డీజిల్ పోసుకుని ఇద్దరు 10వ వార్డు దళిత మహిళలు ఆత్మహత్యా యత్నం చేశారు. ఈ ఘటనతో మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై గత కొన్ని రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించడంలో అధికారులు మొండిగా వ్యవహరిస్తున్నారని, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని బాధితులు హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మున్సిపల్ కార్యాలయం వద్ద డీజిల్ పోసుకుని ఇద్దరు 10వ వార్డు దళిత మహిళలు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనతో మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై గత కొన్ని రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించడంలో అధికారులు మొండిగా వ్యవహరిస్తున్నారని, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని బాధితులు హెచ్చరించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఝాన్సీ, భీమ్గల్ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం అని చెప్పొచ్చు. కబ్జాదారులకు మున్సిపల్ అధికారులు కొమ్ము కాయడంతో ఇద్దరు దళిత మహిళలు ఆత్మహత్య యత్నం చేశారు. ఆ సంఘటన భీమ్గల్ మండల కేంద్రంలో అయితే చోటు చేసుకుంది. భీమ్గల్ సంబంధించి మున్సిపల్ కార్యాలయం వద్ద ఇద్దరు దళిత మహిళలు తమకు న్యాయం జరగట్లేదు, ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదు, ఎవరైతే కబ్జా చేశారో మా కాలనీ స్థలాన్ని ఎవరైతే కబ్జాకు పాల్పడ్డారో ఆ వ్యక్తికి మున్సిపల్ అధికారులు కూడా వత్తాసు పలకడంతో వారు విసికి వేసారిపోయి గత 3-4 రోజులుగా వాళ్ళైతే రిలే నిరాహార దీక్షలు కూడా చేపట్టారు. అయినప్పటికీ అధికారులు చలనం రాలేదు. చివరకు వాళ్ళు ఆ కాలనీ వాసులంతా కూడా భీమ్గల్ మున్సిపల్ కార్యాలయానికి తరలి వచ్చి అక్కడ అధికారులు ఎవరు పట్టించుకోకపోవడంతో వారు నిరాశకు లోనైన మహిళలు ఇద్దరు కూడా డీజిల్ తమ పైన పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఇదంతా కూడా 10వ డివిజన్ కి చెందిన మహిళలు. ఆ కాలనీ వాసులంతా కూడా ఇక్కడ ధర్నా అయితే గత వారం రోజులుగా నిర్వహిస్తున్నారు. అధికారులు అసలు సమస్య గురించి కూడా పట్టించుకోకపోవడం దారుణం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ 10వ వార్డులో ఒక చర్చ్ ఫాదర్ తను కాలనీకి సంబంధించిన ప్లేస్ ని కబ్జా చేసి అక్కడ నిర్మాణం చేపట్టాడు. గత కొన్ని రోజులుగా ఇది అక్రమ నిర్మాణం, దానిపైన చర్యలు తీసుకోవడం అని చెప్పి ఆ 10వ వార్డుకు సంబంధించిన వాళ్ళందరూ కూడా అధికారులను కోరుతున్నప్పటికీ అధికారులు ఎలాగంటే చర్యలు తీసుకోవడం లేదు. చివరకు ఆ ఫాస్టర్ అక్కడ గోడ నిర్మాణంతో పాటుగా ఒక ఇంటి నిర్మాణం కూడా చేపట్టాడు. అయినప్పటికీ అధికారుల్లో చలనం రావట్లేదు. ఆ కాలనీకి వెళ్ళడానికి ఇప్పుడు రోడ్డు లేక ఆ కాలనీ వాసులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. దీంతో వీళ్ళందరూ విసికి వేసారిపోయారు. భీమ్గల్ పట్టణ కేంద్రంలో గత 3-4 రోజులుగా అయితే రిలే నిరాహార దీక్షలు కూడా కాలనీ వాసులంతా చేపడుతున్నారు. అయినప్పటికీ ఎవరు స్పందించడం లేదు. దీంతో మహిళలు ఒక్కసారిగా అక్కడికి భీమ్గల్ మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. చాలాసేపు అక్కడ నిరసన కార్యక్రమం చేపట్టారు. అయినప్పటికీ కూడా అధికారులు స్పందించకపోవడంతో అక్కడ ఇద్దరు మహిళలు వాళ్ళు అప్పటికే చాలా కోపంతో ఉన్నారు, ఉద్రిక్తతో ఉన్నారు. వాళ్ళు పూర్తి నిరాశకు లోనైపోయారు. వెంటనే డీజిల్ బాటిల్ వాళ్ళు వెంట తెచ్చుకున్నారు. వాళ్ళ పైన పోసుకొని ఆత్మహత్య చేసుకుంటాం, అవి అప్పుడన్నా ఈ అధికారులు చలనం వస్తుందా అని చెప్పి వాళ్ళైతే అక్కడ డీజిల్ పైన పోసుకున్నారు. వెంటనే అక్కడ ఉన్న పోలీసులు అయితే అప్రమత్తమయ్యారు. పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పొచ్చు. దీంతో అక్కడ వాతావరణం అంతా ఉద్రిక్తంగా మారింది. చివరకు పోలీసులు వాళ్ళని సముదాయించారు. అక్కడ
ఉన్న వాళ్ళని వెంటనే పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వాళ్ళని అరెస్ట్ చేయొద్దు అని చెప్పి ఆ కాలనీ వాసులంతా కూడా పోలీస్ వాహనం ముందు బైఠాయించారు. నిరసన కార్యక్రమం తెలిపారు. ఎందుకంటే అధికారులు కూడా చాలా రోజులుగా ఈ కబ్జాదారులకు కొమ్ము కాయడం ఏంటని చెప్పి వాళ్ళైతే తెలియజేస్తున్నారు. క్లియర్ గా అది కాలనీకి సంబంధించిన ప్లేసు, నిర్మాణాలు జరపొద్దు. రిజిస్టర్ డాక్యుమెంట్ ఆ కాలనీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆ పాస్టర్ కు ఆర్థికంగా రాజకీయంగా అండదండలు ఉండడం కారణంగానే అతన్ని ఏం చేయలేకపోతున్నారు. అతను ఏం చేస్తున్నా మున్సిపల్ అధికారులు చూస్తూ ఊరుకుంటున్నారని చెప్పి మహిళలు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ వెంటనే అధికారులు స్పందించి ఆ ఏదైతే కబ్జా అయిన ప్లేస్ ఏదైతే ఉందో ఆ గోడ నిర్మాణం ఎక్కడైతే జరిగిందో దానిని వెంటనే కూల్చివేయాలని చెప్పి ఆ కాలనీ వాసులు అయితే డిమాండ్ చేస్తున్నారు. అలాగే తమ కాలనీకి వెళ్లాలంటే రోడ్డు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు వారైతే తెలియజేశారు. వెంటనే అక్రమ నిర్మాణాన్ని తీసివేసి కాలనీకి వెళ్లే దారిని కూడా ఏర్పాటు చేయాలని వాళ్ళు చెప్తున్నారు. క్లియర్ గా కబ్జా చేసినట్టుగా క్లియర్ గా కనపడుతున్నప్పటికీ కనీసం అధికారుల్లో మార్పు రావట్లేదని వాళ్ళే తెలియజేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కూడా ఈ విషయం ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకువెళ్ళినప్పటికీ తమకు న్యాయం జరగడం లేదని చెప్పి వాళ్ళైతే తెలియజేస్తున్నారు. చివరకు ఈ రోజు మహిళలు ఆత్మహత్య యత్నం చేయడంతో అధికారులు హుటాహుటిన స్పందించినట్టుగా అయితే తెలుస్తోంది. బీఆర్కే న్యూస్ ఛానల్ కూడా దీనిపైన కథనాలను ప్రసారం చేయడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ తమకు న్యాయం జరగకపోతే ఇది జిల్లా వ్యాప్తంగా కూడా ఉధృతం చేస్తామని చెప్పి ఆ కాలనీ 10వ వార్డు కాలనీ వాసులైతే తెలియజేస్తున్నారు. తమకు న్యాయం జరపకపోతే ఉధృతంగా మారుతుందని కూడా వారు హెచ్చరిస్తున్నారు. చూడాలి మరి అధికారులు ఏ విధంగా స్పందిస్తారనేది. రైట్, థ్యాంక్ యూ రాజు ఫర్ ద అప్డేట్.